పాపం వాడు నైట్ పూట సార్ అని కడ్డంగా దొరికిపోయిండు గోడ దొక్కుతూ హాస్టల్ నుంచి. అసలు ఏమైందంటే, హలో వాళ్ళు ఈ రోజు మన 30 days ఛాలెంజ్ లో డే 29 అనమాట. జస్ట్ ఇంకా 1 day మాత్రమే ఉంది మన 30 days ఛాలెంజ్ కంప్లీట్ కానికి. ఫాస్ట్ గా షోరూమ్ నుంచి వచ్చి నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ లోపు బయట మంచిగా వర్షం పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత మా ఫ్రెండ్ గానికి ఒక ఫర్నిచర్ కావాలంటే ఇంట్లో, సో నాకు తెలిసిన ఫర్నిచర్ షాప్ ఉంటే ఆ ఫర్నిచర్ షాప్కి వెళ్ళాం. అక్కడ ఫైనల్లీ ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది ఫైనల్ చేసుకున్నాం అనమాట. సో రిటర్న్ వచ్చే దారిలో మంచిగా 2-3 days నుంచి ఫోటో ఫ్రేమ్స్ చేయట్లేదు, ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఎందుకో ఈవినింగ్ బాగా ఆకలి అయింది. ఒక ప్లేట్ పావు బాజీ తీసుకున్నాను అనమాట. ఈ పావు బాజీ 1 plate నాకు సరిపోదు, సో 2 plates పానీపూరి కూడా తీసుకున్నాను అనమాట. సో రిటర్న్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ బేకరీకి ఉన్నారు, నాకు కాల్ చేశారు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన ఆల్రెడీ వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు. సో నేను కూడా కొద్దిగా షేర్ చేసుకున్నాను. ఈరోజు బాగా తిన్నాను కొద్దిగా ఈవినింగ్ అనేది. సో రిటర్న్ డైట్ కోక్ కూడా తీసుకున్నాను అనమాట. డైట్ కోక్ కూడా చాలా అయింది. సో షోరూమ్ అయిపోయిన తర్వాత మంచిగా కాఫీ తాగబోద్ది అవుతుంది ఈరోజు, ఎందుకో ఒక కాఫీ కూడా తీసుకున్నాను అనమాట. ఇది ప్లేస్ వచ్చేసి తాటిబెల్లం నియర్ బీటీ కాలనీలో ఉంటుంది అనమాట. రిటర్న్ ఇంటికి వచ్చే దారిలో బియర్డ్ గా హెయిర్ బాగా పెరిగిందని హెయిర్ లైట్ గా సెట్ చేయించుకొని బియర్డ్ అనేది ట్రిమ్ చేయించుకున్నాను అనమాట. రిటర్న్ వస్తుంటే రోడ్ మీద చాలా జనం ఉన్నారు. ఏమైందో యాక్సిడెంట్ అనుకున్నాను, కానీ ఎవడో స్కూల్ అబ్బాయి అంటే నైట్ టైం హాస్టల్ గోడ దూకుతూ దొరికిపోయింది అనమాట. మా 30 days ఛాలెంజ్ కంప్లీట్ కానీ ఇంకో 1 day మాత్రమే టైం ఉంది. ఓకే, నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, మీరు నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు రిలేటెడ్ టు మా 30 days ఛాలెంజ్. ఏ అడగాలన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను 30 day కాదు, 30 day తర్వాత ఏదైతే వీడియో పోస్ట్ చేస్తానో, ఎల్లుండి ఏ వీడియోతో చేస్తానో ఆ వీడియోలో మీకు అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను. కానీ మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఏది అడగాలనిపిస్తే అది అడగండి. మాటం లేదు, మీకు ఏమలేదు అది అడిగిపోయింది, దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.